السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله أما بعد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله. మనము గడిచిన పాఠాలలో మొదటి పాఠంతో పాటు దానికి సంబంధించిన దానికి అనుసంధానించబడిన కొన్ని తమ్రీన్లని కూడా మనము నేర్చుకున్నాము, చదువుకున్నాము. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము అద్దర్సు సాని, రెండవ పాఠము. అద్దర్స్ అంటే పాఠము, అస్సాని అంటే రెండవది. రెండవ పాఠము ఏమిటి? జాలిక. ఇంతకుముందు మనం హాదా చదివాము. ఇస్ముల్ ఇషారా లిల్ ఖరీబ్ అంటారు దాన్ని. హాదా అంటే ఇస్మే ఇషారా లిల్ ఖరీబ్ అంటే దగ్గరగా ఉండే వస్తువులను సూచించడానికి ఉపయోగించేది హాదా. ఇప్పుడు ఇక్కడ ఇస్ముల్ ఇషారా లిల్ బయీద్ అంటే దూరంగా ఉన్న వస్తువులను సూచించడానికి ఉపయోగించే పదాన్ని మనము జాలిక అంటాము. ఇప్పుడు ఇక్కడ మనము జాలికకు చెందిన పాఠాన్ని మనము నేర్చుకోబోతున్నాము. జాలిక అంటే అది దట్. ఇంగ్లీష్లో దట్ అంటాం కదా, జాలిక అంటే దట్ అన్నమాట. సో చూడండి, మనం మా అంటే ఏంటో తెలుసుకున్నాము ఇంతకుముందుకే. మా ఇస్తిఫామియా, మా అంటే క్వశ్చన్ చేసే పదం అని. ఇప్పుడు చూడండి, మా జాలిక అది ఏమిటి? జాలిక నజ్మున్, జాలిక నజ్మున్ అది నక్షత్రం. ఇక్కడ చూడండి రెండవది హాదా మస్జిదున్ వజాలిక బైతున్. హాదా మస్జిదున్ వజాలిక బైతున్. ఇది మస్జిద్ మరియు అది ఇల్లు. వావ్ ఉంది కదా, వావ్ అంటే చెప్పాను కదా, అండ్ అంటే మరియు. ఇది మస్జిద్ మరియు అది ఇల్లు. హాదా మస్జిద్ దగ్గరగా ఉంది కాబట్టి హాదా అన్నాము, దూరంగా ఉన్నదాన్ని జాలిక అంటున్నాం. ఇక్కడే ఉన్న మన ముందు కనిపిస్తున్న మస్జిద్ కాబట్టి మనం ఇక్కడ మస్జిద్ ముందు నిలబడి ఏమంటున్నాము? ఇది నా ఇల్లు, అక్కడ ఇది మస్జిద్, అక్కడ ఇల్లు ఉంది అంటాము. సో అలాగే ఇక్కడ అదే దాన్ని చిత్రంలో చూపించుకుంటే ఏమంటున్నారు? ఇది మస్జిద్, ఇది హాదా మస్జిదున్, ఇది ఒక మస్జిద్, మరియు వదాలిక బైతున్ అక్కడ అది ఇల్లు. అక్కడ అని అనకండి, మామూలుగా మీకు అర్థం కావడానికి చెప్పాను. వదాలిక బైతున్ మరియు అది ఒక ఇల్లు. ఎలా అనాలి? హాదా మస్జిదున్, ఇది ఒక మస్జిద్ మరియు అది ఒక ఇల్లు. ఆ తర్వాత చూడండి, ఇది గాడిద, ఇక్కడ ఉంది గుర్రం. గాడిదని ఏమంటాం? హిమార్. గుర్రాన్ని ఏమంటాము? హిసాన్. సో చూడండి, హాదా హిసానున్ ఇది ఒక గుర్రం, మరియు వజాలిక హిమారున్ అది ఒక గాడిద. ఆ తర్వాత పిల్లిని చూపించుకుంటూ ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమని? అజాలిక కల్బున్, అజాలిక కల్బున్ అది కుక్కనా? ఏమిటి అది కుక్కనా? లా జాలిక కిత్తున్ కాదు, అది ఒక పిల్లి. తర్వాత మా జాలిక అది ఏమిటి? జాలిక శరీరున్ అది ఒక మంచము. సో చూశారు కదా, జాలికకు సంబంధించిన పాఠం. సో చూడండి, ఆ తర్వాత మన్ హాదా వమన్ జాలిక. మన్ అంటే కూడా చెప్పాను కదా ఇంతకుముందుకు, మనుషుల కోసము ఉపయోగిస్తారు. సజీవులైన విషయాలకు మన్ అనేది ఉపయోగిస్తారని చెప్పాను కదా. మన్ హాదా ఇతను ఎవరు? వమన్ జాలిక మరియు అతను ఎవరు? ఇక్కడ 2 ఫోటోలు ఉన్నాయి. 2 ఫోటోలలో మొదటి ఫోటో, సెకండ్ ఫోటో చూపించుకుంటూ చెప్తున్నారు. ఫస్ట్ ఫోటోలో మన్ హాదా ఇతను ఎవరు, రెండవ ఫోటో గురించి అడుగుకుంటూ వమన్ జాలిక మరియు అతను ఎవరు? హాదా ముదర్రిసున్ ఇతను ఉపాధ్యాయుడు, ఇతను ఒక టీచర్. వజాలిక ఇమామున్ మరియు అతను ఒక ఇమాం. ఆ తర్వాత మా జాలిక అది ఏమిటి? మా జాలిక అదేమిటి? మా జాలిక అదేమిటి? జాలిక హజరున్, జాలిక హజరున్ అది ఒక రాయి, అది ఒక రాయి. జాలిక హజరున్ అది ఒక రాయి. హాదా సుక్కరున్ వదాలిక లబనున్ ఇక్కడ ఒక గ్లాసు, ఒకటి ఇది కనిపిస్తుంది కదా. సో చూడండి, ఏమి? హాదా సుక్కరున్ ఇది చక్కెర మరియు అది వదాలిక
లబనున్ అవి పాలు, అవి పాలు. సో మనం తెలుగులో దానికి అనుగుణంగా అది పాలు అనం కాబట్టి అవి పాలు. హాదా సుక్కరున్ వదాలిక లబనున్, అది పాలు. వదాలిక సుక్కరున్, అవి పాలు. హాదా సుక్కరున్, ఇది చక్కెర మరియు అది పాలు. సో వదాలిక లబనున్. సో కొత్త పదాలను గుర్తుపెట్టుకోవాలి. సుక్కర్ కొత్త పదం వచ్చింది, చక్కెర. లబనున్ పాలు. హజరున్ రాయి. ఇమాం అంటే నమాజ్ చదివించే వాడిని ఇమాం అంటాము. ముదర్రిస్ అంటే ఉపాధ్యాయుడు. సో ఇవి కొత్త పదాలు. ఈ పదాలని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు తమ్రీన్ చూడండి. ఈ పాఠంలో తమ్రీన్ కూడా ఇచ్చారు. ఇఖ్రా వక్తుబ్. ఇఖ్రా అంటే చదువు, వక్తుబ్ మరియు రాయండి. ఇఖ్రా చదవండి, వా మరియు ఉక్తుబ్ రాయండి. హాదా సుక్కర్ వదాలిక లబన్. హాదా సుక్కరున్ వదాలిక లబనున్. అంటే ఇది చక్కెర మరియు అది పాలు. హాదా సుక్కరున్, ఇది చక్కెర మరియు వదాలిక లబనున్, మరియు అది పాలు, అవి పాలు. ఆ రెండవ చూడండి. మన్ జాలిక. మన్ జాలిక, అతను ఎవరు. మన్ జాలిక, అతను ఎవరు. జాలిక ఇమామున్, అతను ఒక ఇమాము. అదాలిక కిత్తున్, ఏమిటి, అది ఒక పిల్ల. అదాలిక కిత్తున్, అది పిల్ల. ల కాదు. జాలిక కల్బున్. జాలిక కల్బున్ కాదు, అది ఒక కుక్క. మా హాదా. మా హాదా, ఇది ఏమిటి. హాదా హజరున్, ఇది ఒక రాయి. హాదా హజరున్. హజరున్, హజరున్, అది ఇది ఒక రాయి. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇఖ్రా వక్తుబ్ నోట్బుక్లో మీరు చదవండి. ఒక్కొక్క పదాన్ని 5 టైమ్స్ చదవండి. ఆ తర్వాత ఒక 5 టైమ్స్ రాయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అరబీలో ఏ స్టేజ్ అన్నమాట, ఈ పుస్తకం చదువుతున్నారంటే ఫస్ట్ క్లాస్ అనమాట. ఇప్పుడు మీరు అరబీలో ఫస్ట్ క్లాస్ చదువుతున్న పిల్లలు ఎలా చదువుతారో, ఎలా రాస్తారో అలాగే మీరు హోంవర్క్ చేసుకోవాలి, ఇవి రాసుకోవాలి. అలా మీరు రాస్తే ఇన్షాల్లా నేను చెప్పే పాఠాలని ఫాలో అయ్యారంటే ఇన్షాల్లా త్వరగా మీరు అరబీ నేర్చుకోగలుగుతారు. అరబీ పదాలు ఇన్షాల్లా వొకాబులరీ అనేది మీరు నేర్చుకుంటే మీకు కాస్త అరబీ పరిజ్ఞానం అనేది వస్తుంది ఇన్షాల్లా. బరకల్లాహు ఫీక్. ఇక్కడ కింద కలిమాతుల్ జదీద అని ఒక బాక్స్ ఇచ్చారు. ఏంటి, కొత్త పదాలు. కలిమాతు అంటే వాక్యాలు. అల్ జదీదతు అంటే కొత్తవి, కొత్త వాక్యాలు. కలిమాత్ అంటే పదాలు అని చెప్పుకోండి. ఇక్కడ కలిమా అంటే యాక్చువల్గా వాక్యాన్ని అంటారు. అల్ కలిమాతుల్ జదీద ఏంటి, కొత్త వాక్యాలు. ఏమున్నాయి. ఇమామున్ ఇమాం, హజరున్ రాయి, సుక్కరున్ చక్కెర, లబనున్ పాలు, లబనున్ పాలు. సో ఇది ఈ పాఠము. ఇన్షాల్లా చక్కగా మీరు 1-2 సార్లు విని ఇందులో ఉన్న కొత్త పదాలు నేర్చుకోండి. అలాగే నేను ఏ విధంగానైతే చదివి వినిపించానో అదేవిధంగా ఈ పాఠాన్ని 1-10 సార్లు చదవండి. అలాగే వీలైనంత ఎక్కువ సార్లు రాయడానికి ప్రయత్నం చేయండి. బారకల్లాహు ఫీకుం, మష్కూరీన్, జజాకుముల్లాహు ఖైర్. మా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అరబీ నేర్చుకోవాలనుకునే వారికి మా ఈ ఛానల్ గురించి చెప్పండి, వారికి షేర్ చేయండి. అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక మా యొక్క ఈ లెసన్స్ నచ్చినట్లయితే మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. బారకల్లాహు ఫీకుం, జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.